ఎమ్మెల్యే కదా, స్టేజ్ పైన మన జెండా గురించి, ఆ రంగుల గురించి చెప్పాలనుకుంటున్నా. అదేలా ఆలోచిస్తున్నా. జాతీయ జెండా అంటే ఎంతో గొప్పది. తిరంగుల జెండా రంగులు మన మతాలు కులాలు ఉంటాయి, కానీ అరపరపుల ఆడే జెండా వెనుక, ఆ రంగుల వెనుక చాలా అర్థం ఉంది. అదేంటో నేను చెప్తాను. మన దేశపు జెండా 3 రంగులను, పచ్చని మన కష్టాన్ని సాగుగా చేసి తన చెమటను దారపోసి మనకెల్లప్పుడూ కడుపు నింపి ఈ దేశాన్ని పచ్చగా ఉంచే రైతులకే నిదర్శనం. ఆకాశం అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదిలించే గగనంగా వినిపించే తడిగానం ప్రేమంటే అణు అణువులు నీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం పరుగే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన చివరకు చల్లని తన చెయ్యందించి శ్రీహారంతో మొదటి ప్రేమంటే మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి ఆగాని ముంగిట పెట్టే ముగ్గే ప్రపంచానికి తమ 5,000 నోట్లోకి వెళ్ళాలంటే ఒక రైతు 5,000 పట్టి నీరుతో తడవాలి. మన్ను కాదు ఇది స్వర్ణమంట చూపాలంటే మనము చెబుతుందే పదునుగా కాదే నాగలి పోటే చేసిన మేలంటే నువ్వంతా వినబూసే గాయాలే వరమాలే నడిచేరే ప్రియుడలే గెలుపడుతే తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే కలగక దొరికే వరమే బలపంటే. నాన్న, మనం పండించిన పంటంతా దేశానికి ఇస్తే మనమేం తింటాం నాన్న? మనం రైతులు మన కడుపు నిండిన నిండకపోయినా దేశం కడుపు నింపడమే మన బాధ్యత. వాళ్ళ ఆకలి తీరితే మన ఆకలి తీరినట్టాను. దేవుడు మనకు ప్రాణం పోస్తే మన ప్రాణాలను నిలపడం కోసం ఆహారసులు సేవ తట్టుకోలేదు మన రైతులే తెలుపు రంగు కనిపిస్తారు. సదా సాగరా ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగరా నీ కంటి రెప్పలంచులా మనస్సు నిండి పొంగిన నీటి బిందువే కదా బ్రతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయువుందిగా. డాక్టర్, తన కంట రాదండి, తను ముట్టుకోకండి. సార్ సార్ మీరు ముట్టుకోకండి సార్, మళ్ళీ నా వ్యాధి మీకు వచ్చేస్తుంది. వైద్యం అంటే ఒక వృత్తిగా కాకుండా మనుషుల్ని బ్రతికించే ఒక మహాశక్తిగా ప్రజలకు సేవ చేసేవాడే వైద్యుడు. వైద్యుడు ఆశావాది, ప్రాణాలను కాపాడాలనుకునే ఆశావాది. వైద్యుడు స్వార్థపరుడు, శ్వాసను నిలబెట్టాలనుకునే స్వార్థపరుడు. If you mix this virus in your medicines, I will offer you huge money. రే, నీకు
నీకు ఎలా కనిపిస్తుందనరా? మా దేశంలో ప్రతి వ్యక్తిని ఒక దేవుళ్ళ చూస్తారు. అలాంటిది డబ్బులు దాచిపడి నా దేశానికి నా ప్రజలకు ద్రోహం చేయకుండా ఇది నా కళ్ళలో కూడా జరగదు. ఒక వ్యక్తుడిగా నా దేశం ప్రజల ప్రాణాలు కాపాడమే నా బాధ్యత. మన దేశ భద్రత కోసం కులమత ప్రాంతాలకు అతీతంగా భారతీయులంతా ఒకే కుటుంబకులని దేశ రక్షణ కోసం దేహాన్ని అడ్డుపెడుతున్న జవాన్లకి ఆ సాఫ్రాన్ రంగు నిదర్శనం. మేజర్, మీ ఇంటి నుండి కాల్ వచ్చింది. మీ భార్యకు చాలా సీరియస్ గా ఉందంట. నేను కేవలం నా భార్య గురించి ఆలోచిస్తే ఇక్కడ నా దేశ ప్రజల కోసం వాళ్ళ ప్రాణాల కోసం ఎవరు ఆలోచిస్తారు? Sainika